హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు చాలా ఈజీ అండ్ చీప్ మెథడ్లో మనం చక్కగా శుభ్రంగా క్లీన్ అయిపోయేలాగా ఈ వాటర్ బబుల్ని ఎలా ఇంట్లో క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. దీనికి మనకు కావాల్సింది జస్ట్ శాండ్ ఉంటే సరిపోతుంది. ఈ ఇసుకని తీసుకొని మనం కొంచెం ఈ డబ్బాలో వేసుకోవాలి. ఓన్లీ ఇసుకతోటి మనకి లోపల ఉన్న నాచు కానీ గార అలాంటిది ఏదైనా పట్టింది ఈజీగా పోతుంది, కానీ కాస్త స్మెల్ అట్లా ఏం లేకుండా బాటిల్స్ చక్కగా శుభ్రపడాలంటే కొంచెం ఒక 1 or 2 డ్రాప్స్ మనం ఏదైనా డిష్ లిక్విడ్ యాడ్ చేసుకుంటే ఈ రెండు కలిసి మనకి చక్కగా బాటిల్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీకు నేను చూపించడం కోసం ఇక్కడ సింక్ దగ్గర చేస్తున్నానండి. మనం ఎక్కడైనా బయట అవుటర్ వాష్ ఏరియా దగ్గర కూర్చొని చక్కగా ఈ బాటిల్లో కొంచెం వాటర్ పట్టుకొని మంచిగా షేక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా అన్ని డైరెక్షన్స్లో మనము పైకి కిందకి ఊపుతూ ఉంటే కొంచెం మీరు బాటిల్ అనేది ఇట్లా రొటేట్ చేసుకుంటూ షేక్ చేస్తూ ఉంటే అన్ని భాగాలకు ఆ ఇసుక అనేది తగిలి మనం ఏ డైరెక్షన్లో పట్టుకున్నామో అక్కడే కింద జారి ఉంటుంది కాబట్టి కొద్దిగా రొటేట్ చేసుకుంటూ బాగా ఊపాలి. అలా చేసామంటే మంచిగా లోపల ఉన్న మురికంతా క్లీన్ అయిపోతుంది. ఇలా కనీసం 1 లేదా 2 నిమిషాలు మనం షేక్ చేసుకున్నామంటే చాలా చక్కగా శుభ్రమవుతుంది. వారానికి ఒకసారి ఈ విధంగా డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటే బాటిల్ మనకి ఆ వారం అంతా కూడా నార్మల్గా వాటర్ ఫిల్ చేసుకుని పైన కడిగేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు లోపలంతా క్లీన్ అయిపోయింది కదండి. కొంచెం సోప్ తీసుకొని మనం అవుటర్ బాటిల్ కూడా అంతా రెగ్యులర్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలా తోమేసుకుంటే పైన ఉన్న మురికంతా కూడా క్లీన్ అవుతుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే మనం ప్రతిరోజు ఏ బాటిల్కి ఆ బాటిల్ మార్చేస్తూ ఉంటాం కదండి, మనం ఎందుకు క్లీన్ చేసుకోవడం అని. ఇది ప్రతిరోజు మార్చడం అంటే కొంతమంది రెగ్యులర్గా వాళ్ళ ఓన్ బాటిల్ ఉంచుకుంటారు. అంటే బబుల్ వాళ్ళు వాటర్ తెచ్చినా కూడా మనం మన క్యాన్ అనేది ఒకటి కొనుక్కొని బయట పెట్టేస్తే వాళ్ళ క్యాన్ అనేది తెచ్చి మన దాంట్లో ఫిల్ చేసేస్తారు. సో దట్ మనం ప్రతిరోజు వాళ్ళ దగ్గర క్యాన్ తీసుకునే అవసరం లేకుండా మనం బాటిల్లోనే మనం కొత్తది కొనుక్కున్నది జాగ్రత్తగా ఉంచుకొని దాంట్లో వాళ్ళు తెచ్చిన వాటర్ ఫిల్ చేసేసి మళ్ళీ వాళ్ళ బాటిల్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ విధంగా చేసాం కాబట్టి నేను క్లీన్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఈ ఐడియాని షేర్ చేశాను. మనం రెగ్యులర్గా వాళ్ళ దగ్గర ఆల్టర్నేట్ మార్చేసుకుంటూ ఉంటే అవసరం లేదు, కానీ మన బాటిల్ మనమే ఉంచుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం కానీ, ఇదే కాకపోయినా వాటర్ క్యాన్స్ కూడా పట్టుకుంటూ ఉంటారు కొంతమంది అపార్ట్మెంట్స్లో. అట్లాగా నీళ్లు తక్కువ సార్లు వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా ఈ ట్రిక్ యూస్ చేస్తే చక్కగా బాటిల్స్ అనేవి క్లీన్ అవుతాయి. మనం పైనంతా కూడా చక్కగా స్క్రబ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను తక్కువ వాటర్ యూస్ చేయడం వల్ల మీకు కొద్దిగా ఎక్కువసేపు కనిపిస్తుంది. చక్కగా నీళ్ళు అనేవి క్లియర్గా వచ్చేలాగా క్లీన్ చేసేసుకున్నామంటే బాటిల్ నీట్గా అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.